మద్రాస్ సినిమాకి వెళ్ళి వచ్చాను. సినిమా చాలా బాగుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఓరియంటెడ్, హీరోయిన్ బేస్ చేసుకుని వెళ్తా ఉంటది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా ఎక్సలెంట్ గా ఇంటర్మిషన్ ఉంటది. విద్యుత్ జంబాల్ కూడా బాగా చేశాడు. కొద్దిగా డిఫరెంట్ లెవెల్లో ఉంటది. డే టు డే ఫైట్ లాగా ఇద్దరు కాంబినేషన్ మంచి ఫైట్ కూడా ఉంటది లాస్ట్ లో. చాలా సూపర్ ఉంది. సూపర్ వాచ్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. సాంగ్స్ ఓకే. మన అనిరుద్ బాబాయ్ అయితే మంచి డింగ్ 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 బాగా బీజిఎం కొట్టాడు. సినిమా హైలైట్స్ అనేది స్క్రీన్ ప్లే భయ. ఫస్ట్ థింగ్ స్క్రీన్ ప్లే ఒకటి, డైరెక్షన్ ఒకటి, హీరోయిన్ ఒకటి, శివ కార్తికేయ యాక్టింగ్ యాజ్ వెల్. అమరన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ భయ. యా వర్కౌట్ అయింది భయ. అంటే ఎందుకంటే స్క్రీన్ ప్లే మాత్రం బాగా ఎంగేజింగ్ గా ఉంది. లైక్ నెక్స్ట్ ఏం జరిగింది అన్నట్టుగా వెళ్తా ఉంటది స్క్రీన్ ప్లే. మనకి గజనీలో కూడా ఎలా ఉంటుందో అలాంటి జోనర్, కొద్దిగా డిఫరెంట్ జోనర్. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. 100 లో 80% బ్యాక్. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అసలు బాగాలేదు. ఒక స్టోరీ సార్ చెప్పొచ్చు ప్రీవియస్ ఫిల్మ్స్ కా ఓకే, బట్ ఇది నా బాగాలేదు. డైలాగ్స్ ఓకే, పర్లేదు. మ్యూజిక్ ఎక్సలెంట్ చెప్పొచ్చు దానికోసం. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది. విలన్స్ వచ్చినప్పుడు ఆర్ఆర్ ఎక్సలెంట్ పడింది. విలన్స్ విద్యుత్ ఎక్సలెంట్ చేశారు. మద్రాసి హీరో ఓకే, హీరో యాక్టింగ్ నల్లగా ఉంటాయి. మద్రాసి నచ్చింది. యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ అన్ని మంచిగా ఉంది. తర్వాత స్టోరీ అన్ని సాంగ్స్ అనేది మాస్ గా చెప్పాల్సి నచ్చింది. 4.5 వచ్చాను. నాకు మొత్తం నచ్చింది. సినిమాల్లో హీరోని చంపేస్తా ఉంటాడు, బట్ ఆల్మోస్ట్ అలా చంపేస్తాడే అనుకున్నాను. ఓవరాల్ గా లాస్ట్ కి వచ్చేపాటికి చంపలేదు హీరోయిన్. అకీరా సినిమాలు చంపలేదు అది అంటే అవన్నీ సినిమాలు కొద్దిగా అంతగా ఆడలేదు భయ్య. ఓకేనా, నేను మెయిన్ సినిమాలు చెప్తున్నాను. సో సినిమా మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది. సినిమా మాత్రం బాగుంది. అంటే చూడొచ్చు తెలుగు యా గుడ్ బ్రో, చూడొచ్చు. చాలా బాగుంది, మంచిగా ఉంది బ్రో. యా రుక్మిణి షీఈస్ లుకింగ్ సో ప్రెట్టి, బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టు. యా వైలెన్స్ ఫైట్ బాగుంది, అందులో బాగుంది. విలన్స్ కూడా చాలా బాగున్నారు. విలన్స్ కూడా గుడ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. గుడ్ బ్రో. యా గుడ్ బ్రో, గుడ్ ఎక్సలెంట్ గా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. యూనో మురుగదాస్ కూడా మంచి డైరెక్షన్ ఇచ్చి ఆ స్క్రీన్ ప్లే ని కూడా అలా ఎంగేజింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. చాలా మంచి సినిమా. ఓకేనా, ఆల్మోస్ట్ చంపేశాడు అనుకున్నాను. లాస్ట్ మూమెంట్ లో ఓకే ఎలాగోలా బతికిచ్చాడు. థ్యాంక్ గాడ్. హీరోయిన్ కోసం సినిమాకి వచ్చాను. సూపర్. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా యూనో కొద్దిగా అక్కడక్కడ అనిపించింది, బట్ యూనో హీరో మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. సూపర్. శివ కార్తికేయ హైలైట్. విద్యుత్ జాంబాల అయితే అసలు మామూలుగా అసలు యాక్షన్ స్టంట్స్ ఎరగదీస్తాడు. అసలు మురుగదాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే ఆ రేంజ్ కాదు కానీ ఓకే. స్టాలిన్ అన్ని మిక్స్ చేశాడు, మిక్స్ చేసి కొట్టాడు గజని అన్ని. అయితే ఆ విద్యుత్ జాంబా యాక్షన్ ఎపిసోడ్స్ మటుకు చాలా ఎక్సలెంట్ గా తీసాడు. సూపర్. విలన్ హైలైట్. అసలు సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది, అసలు గూజ్ బంప్స్. మ్యూజిక్ అంత లేదు, అనిరుద్ధ్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. 1-2 సాంగ్స్ బాగున్నాయి అంతే. హీరోయిన్ హైలైట్. ఓవరాల్ రేటింగ్ ఏం ఇస్తారు అన్న? 5 3 ఇవ్వచ్చు, డెఫినెట్లీ చూడొచ్చు. In the screen, like BGM, everything will be good. It is enjoyable once in theater. Message, like you should have. I don't know. It's a commercial movie, bro. Not a message and all. Okay. Love story. Love track is not that great, but it is okay. BGM, Anirudh BGM and Vidya Jamal is a main plus for the story. Do you get bored from the movie? No. Out of 10, I can give 7. Huh? Fights 10. Out of 10, I can give 10. మౌలిలా స్కూల్ కాలేజ్ మాత్రం ఎగ్గొట్టకండి. అంతే పోద్ది, అంతే పోద్ది. మద్రాసి
తుపాకీ కన్నా బాగుందన్న, తుపాకీ కన్నా బాగుంది. సూపర్. ఇది కొద్దిగా గజనీ లెవెల్లో ఉంటది, కొద్దిగా డిఫరెంట్ యాంగిల్ లో చూపించాడు. మురుగదాస్ విల్ కమ్ బ్యాక్. సూపర్ మెసేజ్ ఉంది, ఒకసారి సినిమా చూస్తే తెలిసింది.